10 సంవత్సరాల తర్వాత మన ఆశ్రమానికి ఈ విధంగా రేషన్ బండి వచ్చిందండి. రేషన్ బియ్యం అయితే ఈసారి మేము తీసుకున్నాము. అది ఎట్లా అంటే మన ఆశ్రమ వాసులది నలుగురిది కార్డు ఉండే. ఆ కార్డుకి ఈ రకంగా రేషన్ బియ్యం తీసుకున్నాము ఈ నెలలో. 25 కిలోల బియ్యం అయితే వచ్చిందండి. ఫస్ట్ టైము మన ఆశ్రమానికి ఈ విధంగా. ఇంకా మా వారైతే కారుకి, బండికి మంచిగా పూలు అలంకరించి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. తనకు మామూలుగా దేవుడికి పూజ చేయాలన్నా, బండ్లకు పూజ చేయాలన్నా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ పాత బిట్ ఎందుకు యాడ్ చేశానంటే, ఇక్కడ వంటమ్మాయి విమల కనపడుతుంది కదండి, తనకి ప్రస్తుతానికి హెల్త్ బాగాలేదు. మీరందరూ కూడా తనకు ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని బ్లెస్ చేయండి. ఇంకవైతే డోర్ మ్యాట్లు మన ఆశ్రమానికి కావాల్సి వస్తుంది కాబట్టి ఇవి సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే మన ఆశ్రమం దగ్గరలో ఒక గొర్రెల పెంపకానికి షెడ్ వేశారండి. ఈ రకంగా షెడ్లోనే పెంచుతారు, బయట వదిలే పర్లేదు అంటే అది ఏ విధంగా పెంచుతారా అనే పని చూడాలనిపించింది. దానికని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా చూశానమాట. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.